ब्रह्मा विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभं देवा सर्वकार्येषु శ్రీ శారదాంబ దివ్య సన్నిధి శృంగేరి. శృంగేరి గురించి తెలుసుకోండి. ఇది తెలుసుకున్నంత మాత్రం మీకు ఏమైపోతుందంటే శృంగేరికి వెళ్ళాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. అక్కడ ఉన్న సీక్రెట్స్ ఏంటి, మీరు ఒకవేళ వెళ్తే అక్కడ ఏం చూడాలి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయని తెలుస్తుంది. సరే, శృంగేరి యొక్క స్థల పురాణం. అసలు శృంగేరికి అంత ఇంపార్టెన్స్ రావడానికి ఏంటి అంటే, ముందు యుగాల్లో ఏం జరిగింది ఆ ప్లేస్లో. శృంగేరి అనే ప్లేస్లో వరల్డ్ మొత్తానికి జ్ఞానం ఇచ్చే ప్లేస్గా శృంగేరి మారింది. ఓకేనా? అలా అరుణాచలం ఎలా అయితే పాపాన్ని దగ్గర చేస్తుందో శృంగేరి జ్ఞానం ఇచ్చే ప్లేస్. ఇండియా మొత్తం ఇలాంటివే ఉన్నాయి, అన్ని పవర్ఫుల్ ప్లేసెస్. కాశీకి అయితే మోక్షం మళ్ళీ జన్మ రాదు, కాశీలో చచ్చిపోతాడు. ఎవరైనా కోరిక ఏం కావాలంటే నేను పోతే కాశీలో పోవాలని కోరుకోవాలి, పోవడం. స్వామి తదాస్త అంటే ఆంబులెన్స్ తీసుకెళ్ళి కాశీలో పడితే అక్కడ హాయిగా ఉంటుంది. సరే, శృంగేరి స్థల పురాణం గురించి తెలుసుకున్నాం. మన భారతదేశంలో తపోభూములుగా, పవిత్ర స్థలాలుగా, మహామహిమాన్విత క్షేత్రాలుగా ఖ్యాతిగాంచిన పుణ్యస్థలాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ తపోభూములు ఉన్నాయి. నైమిసారణ్యం తపోభూమి. పవిత్ర స్థలాలు మనం చెప్పుకున్నాం: తిరుమల, అరుణాచలం, కాశీ, శ్రీకాళహస్తి, శ్రీశైలం. ఇవన్నీ పవిత్ర స్థలాలు. మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి, ఇవి కూడా మహిమాన్విత క్షేత్రాలు. అలా ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది శృంగేరి. శృంగము అంటే కొమ్ము. శృంగము అంటే కొమ్ము. సరే, ఏంటో చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల చంద్ర జీవనదిగా కలగలపారే తుంగా నదీ తీరంలో ఈ పవిత్ర క్షేత్రం నెలకొన్నది. తుంగా నది ఉంది అక్కడ, గలగల తుంగా నది పాడుతుంది. ఆ తుంగా నదిలోనే మేము ఫుడ్ వేసాం, చేపలు కర్రీ. వీడియోస్ మనం మన ఛానల్లో చూడొచ్చు. తుంగా నది ఎంత ఫ్రెష్ వాటర్, ఎన్ని ఫిషెస్ ఉంటాయో. కానీ వాటర్ గంగా స్నానం, తుంగా పానం అని చెప్పారు శాస్త్రంలో. గంగలో స్నానం చేయాలి, తుంగ నీరు తాగాలి. తుంగా పానం అంటే తీసుకోవడం, గంగా స్నానం. ఆ తుంగ నీళ్ళు తాగేది మా దృష్టి. శృంగేరి ఈసారి వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తే మాతో పాటు మనం ఇవన్నీ ఈసారి ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటాం. ఫ్రెష్ వాటర్ కదా, వాటర్ ఎప్పుడు ఫ్రెష్ అంటే ఫ్లోయింగ్ నది కదా, నది ఎప్పుడు ఫ్రెష్ వాటర్, స్టాగ్నెంట్ కదా. సో తుంగా నది అక్కడ ప్రవహిస్తుంది. ఈ క్షేత్రానికి ఇంకా శ్రీ ఋష్యశృంగగిరి అని పేరుంది, అలానే శృంగగిరి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని తిలకించినందుకు అందరూ ఆనందపడిపోతారు. అసలు ఉన్న ప్రకృతి, అక్కడున్న గ్రీనరీ, ఆ వాటర్, క్లైమేట్ చూస్తే అసలు వదిలిపెట్టి రాబోదు కాదు. అంత బ్యూటిఫుల్ ఉంటుంది నేచర్ అంటే అక్కడే అన్ని 100 out of 100 కాదు, ఇంకా కూరనే నేను. అంత బాగుంటుంది. ఖచ్చితంగా జీవితంలో వెళ్ళాల్సిన ప్లేస్ శృంగేరి. చక్కని ప్రకృతి సౌందర్యము, దైవిక పరిసరాలతో అలరాడే శృంగగిరి క్షేత్రము. శ్రద్ధాభక్తులతో తల్లి వచ్చే భక్తులకు ఇహము పరము సుఖత్ర. ఇక్కడ సుఖమే, అక్కడ అమ్మవారు పట్టుకుంటే పరలోకం కూడా సుఖమే, అంటే మోక్షాన్ని ఇవ్వగలదు. సకల పాపక్షేకారిని, పాపాలని చేసుకున్న శృంగేరిలో తుంగా స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుని శంకరాచార్య వారు నడిచిన ప్లేస్. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే గ్రేట్నెస్ ఏంటంటే, మేము ఎన్నిసార్లు శృంగేరి పోయినా వెళ్దామనుకున్నాం, బ్రేక్ ఇది అనుకోకుండా టైం అలా కలిసి వచ్చింది. ఎంతమంది ఇలా పంచ కట్టుకోవడం, పైన కట్టు వేసుకోవడం, జమ్మా పట్టుకోవడం, కార్నర్లో కూర్చుంటారు. పీస్ఫుల్ క్లైమేట్ జగన్ చూస్తుంది. అసలు ఎంత పీస్ఫుల్. పెద్ద మాట్లాడితే ఇలా చూస్తారు, పక్కన చేసుకుంటారు కదా. పక్కన మనతో పాటు కూడా చెప్తారు ధ్యానం చేసుకుంటారు, గట్టిగా మాట్లాడనే కూడా అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఆత్మజ్ఞాన ప్రదాత్రిగా భాషిస్తుంది. ఆత్మజ్ఞానం కూడా వస్తుంది, అంటే జీవాత్మ పరమాత్మగా మనం తెలుసుకునే ప్లేస్, రియలైజ్ అయ్యే ప్లేస్ శృంగేరి. ఈ స్థలం రామాయణ కాలానికన్నా పూర్వమే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. రామాయణం జరగక ముందు నుంచి ఈ స్థలం ఉన్నట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయంట. అవేంటో కనుక్కున్నాం తర్వాత. పూర్వము విభాండక మహర్షి ఈ ప్రాంతంలో నివసించారు. విభాండక మహర్షి ఎవరంటే ఋష్యశృంగుడి తండ్రి. ఈయన రామాయణంలో వస్తాడు. అర్థమైందా? విభాండక మహర్షి ఎక్కడ వస్తాడంటే, దశరథ మహారాజుకి పిల్లలు పుట్టరు. అర్థమైందా? దశరథ మహారాజుకి పిల్లలు పుట్టలే. అందుకోసం ఏం చేస్తాడు, పిల్లలు సంతాన ప్రాప్తి కోసం ఆయన అశ్వమేధ యాగం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి అందరూ ఒకసారి. అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగం జరిపించడానికి ఎవరు రావాలి అంటే వశిష్ఠ మహర్షి చెప్తారు, విభాండక మహర్షి యొక్క కొడుకైన ఋష్యశృంగుని పిలవండి అని చెప్తారు. అప్పుడు వచ్చాడు ఈ ఋష్యశృంగుడు.
మన రామావతారం రావడానికి కారణం ఋష్యశృంగుడు. ఆయనే కనుక వచ్చి పూజ చేసి హోమాలు చేసి ఉండకపోతే దశరథ మహారాజు పిల్లలు ఉండేవారు కాదు. అంత పవర్ఫుల్ ఋష్యశృంగుని ఉన్న ప్లేస్ ఇది. ఈ ఋష్యశృంగుడు ఎవరు? విభాండక మహర్షి యొక్క కుమారుడు. సో రామాయణంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రావడానికి కారణం ఈ విభాండక మహర్షి యొక్క కొడుకైన ఋష్యశృంగుడు దశరథ మహారాజును కూర్చోబెట్టి అశ్వమేధ యాగం జరిపించి తర్వాత కొడుకులు కావాలని చెప్పి పుత్రకామేశ యాగం చేయించారు. అప్పుడు ఆ యజ్ఞగుండంలోంచి దివ్య పురుషుడు వచ్చి పాయసం ఇచ్చాడు. పాయసం ఇస్తే ఆ పాయసం తాగినడు దశరథ మహారాజు నలుగురు కొడుకులు పుట్టాడు. మొదటి వాడు ధర్మాత్ముడు రామలవారు, రెండవ వారు లక్ష్మణుడు భరతుడు. ఏజ్ వైజ్ చూస్తే భరతుడు, ఆర్డర్ వైజ్ లక్ష్మణుడు చెప్తారు. కానీ ఏజ్ వైజ్ చూస్తే రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. కానీ మన ఆర్డర్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అంటారు. యాక్చువల్లీ రాముడు పెద్దవాడు, తర్వాత భరతుడు పెద్దవాడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత శత్రుఘ్నుడు. ఎవరికి ఎవరు పుట్టారు? భరతుడు కౌసల్య, కైకేయి. నేను రాముడు అనుకుంటున్నాను. రాముడు కౌసల్య, లక్ష్మణుడు శత్రుఘ్నుడు, సుమిత్ర, భరతుడు కైకేయి. అందుకని రాముడు భరతుడు చూడడానికి లక్షణాలన్నీ ఒకటే, తల్లులు వేరు. కౌసల్య కైకేయి, రాముడు భరతుడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్ర పుట్టారు, వాళ్ళిద్దరు లక్షణాలు ఒకటి. అందుకే రాముడిని లక్ష్మణుడు ఫాలో అవుతాయి, భరతుడిని శత్రుఘ్నుడు ఫాలో అవుతాయి. వాళ్ళిద్దరిద్దరు జోడీలు. రాముడు ఎంత ధర్మాత్ముడో భరతుడు ఎంత ధర్మాత్ముడు. లక్ష్మణుడు అన్నని ఎలా సేవిస్తాడో శత్రుఘ్నుడు అలా సేవిస్తాడు. అర్థమైందా? అలా ఆ మహర్షి విభాండక మహర్షి ఒకసారి ఈ అరణ్యంలో సంచరిస్తున్నారు. శృంగేరి నది తీరంలో ఆ అడవుల్లో తిరుగుతున్నారు. విభాండక మహర్షి తపస్సు కోసం చేస్తున్నారు. అందమైన మగ శిశువు కనిపించాడు. ఒక బ్యూటిఫుల్ మగబిడ్డ కనిపించాడు. కరుణాసముద్రుడైన మహనీయుడు శిశువును తన వెంట తీసుకుని ఆలనాపాలను చూడసాగినాడు. దివ్య తేజ, గొప్ప తేజస్సుతో ఉన్నాడు ఆ పిల్లాడు. కానీ ఆ శిశువు తలపైన శృంగం ఉంది, కొమ్ము ఉంది. అర్థమైందా? శృంగం ఉంది. అయితే ఉన్నందున విభాండక మహర్షి అతనికి ఏం పేరు పెట్టాడు? ఋష్యశృంగుడు అని పెట్టాడు. అర్థమైందా? ఋష్యశృంగుడు అనే పేరు వచ్చింది. చేసి పెంచారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమై విభాండ మహర్షి వద్దనే వేద శాస్త్రాలన్నీ నేర్చుకున్నారు. ఎవరు? ఋష్యశృంగుడు తండ్రి అయిన విభాండక మహర్షి దగ్గర నేర్చుకున్నారు. తపోధనునిగా అలరారే ఋష్యశృంగుడు స్త్రీలను చూడలేదు. ఎందుకంటే అడవుల్లో స్త్రీలను కోసం రారు. ఆడవాళ్ళు ఎవరో తెలియదు ఆయన ఋష్యశృంగుడికి. ఆడవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏంటి అసలు, అలాంటి వాళ్ళు ఒకడు ఉన్నారని తెలియదు. అలా పెరిగాడు ఆయన. వనంలో లభించే కందమూలాలు మినహా అనే వస్తువులు అని తెలియదు. వనంలో దొరికే ఫ్రూట్స్, ఆ దుంపలు అవే తిని పెరిగాడు. ఎవరు? ఋష్యశృంగ మహాత్ముడు. సరి కూర్చోండి. ఈ విధంగా నిరుపమానమైన బ్రహ్మచర్య దీక్షతో ఆయన పెరిగారు. ఆయనకి ఏం తెలియదు, బ్రహ్మం ఒక్కటే. అలా ధ్యానం తీసుకుంటూ గురువు గారి తండ్రి కదా ఆయన చెప్పించే జ్ఞానం నేర్చుకున్నారు. ఈ సమయంలో ఆ ప్రాంతానికి సమీపంలో రాజ్యాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలించారు. అక్కడే దగ్గరలో రాజ్యంలో ఎవరున్నారు? ఆయన రాజు పేరు రోమపాదుడు అనే రాజు ఉండేవాడు. చాలా కాలం పాటు రాజ్యంలో తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు వాటిల మూలంగా కరువు కాటకాలు ఏర్పడడంతో రాజు చింతాక్రాంతుడై అమాతులతో మంత్రాలను సాగించాడు. అంటే ఏమైంది? ఆ రాజ్యంలో వర్షాలు పడలేదు, కరువు కాటకాలు వచ్చాయి, చెట్లు మొలవట్లేదు, తిండి దొరకట్లేదు. ఇలాంటి కష్టకాలం రాగానే మంత్రులందరితో కూర్చొని డిస్కషన్ పెట్టుకున్నాడు. అప్పుడు మంత్రులందరూ ఏం సలహా ఇచ్చారంటే, బ్రహ్మచర్య దీక్షాదక్షుడైన ఋష్యశృంగుని పిలిపిస్తే ఆయన ఎక్కడ పాద పెడితే అక్కడ భయంకరమైన వర్షాలు పడ్డాయి. అంటే అనావృష్టి చోట పడాలి కదా. అనావృష్టి అంటే వర్షాలు లేని చోట గొప్ప వృష్టి పడాలి, పడితే పంటలు మొలుస్తాయి కదా. అలా చెప్పగానే ఆ మహనీయుడు పాదస్పర్శతో రాజ్యం సుభిక్షమవుతుంది. అంటే పాడి పంటలన్నీ బాగా సమృద్ధిగా పొందుతామని చెప్పారు రాజుగారికి. ఎవరు? మంత్రులు సలహా ఇచ్చారు. ఆయన ఎలా తీసుకురావాలి ఇప్పటికి? ఈ పర్పస్ అంటే వస్తాడా అని డౌట్లు, కొంత డౌట్లు ఉన్నాయి. ఇందుకోసం ఋష్యశృంగ మహర్షిని రాజ్యానికి రప్పించేందుకు ప్రతిభా సంపన్నులైన కన్యాములే సముద్రులని మంత్రోపాయాన్ని తెలిపారు. ఎప్పుడేం చెప్పారు? పనికిరాని ఆలోచన చెప్పారు. తెలివైన అమ్మాయిని పంపియండి, ఆయన తీసుకొని వస్తారు. తెలివైన అమ్మాయి అదేంటట్లా? ఇప్పుడు జనరల్గా ఎవరైనా వేరే వాళ్ళు పోతే మా నాన్నగారిని అడగాలి అంటారు ఋష్యశృంగుడు. వాళ్ళ నాన్నగారు విభాండక మనిషిని పంపించవచ్చు, పంపించకపోవచ్చు. ఇక్కడ ఎమర్జెన్సీ ఎలా ఉంది? జనాలు చచ్చిపోయేటట్టు ఉంది, కరువు కాదు కాదు. సో వాళ్ళ నాన్నగారిని అడిగే పని లేకుండా తనకు తానే వచ్చే విధంగా ఎలాంటి ప్లాన్ చేయాలనేది ఇదే ఇంత కథలు కన్నింగ్నెస్.
కదా. కానీ ఒక ధర్మం కోసం చేస్తున్నారు అంటే జనాలు చనిపోతుంది. తమోగుణం. అయితే ఇది ప్రజలు చనిపోకుండా రాజ్యంలో ఉండడం కోసం రాజు ప్రయత్నం. అప్పటికి రాజు అన్నాడు అలా చేస్తే మా నాన్న కోపం వస్తుంది మన పని అయిపోతున్నాడు. లేదు ప్రజలు బ్రతకాలంటే రాజుగా మీ కర్తవ్యం లేదంటారు. మొత్తానికి తెలివైన ఆడవాళ్ళని పంపించారు. ఇలా చేస్తే వాళ్ళ నాన్నగారు ఎవరో కోపం వస్తుంది లోపాలు ఆల్రెడీ చెప్పాడు. కానీ లేదు ప్రజా సంక్షేమం కోసం చేసి తీరాలని చెప్పారు. మొత్తానికి రాజాదేశాన్ని వాళ్ళని శిరసావహించిన తెలివైన స్త్రీలు విభాండక మహర్షి లేని సమయంలో ఋష్యశృంగుడి దగ్గరికి చూస్తాడు. అట్రాక్ట్ అయిపోయాడు. ఎప్పుడు చూడాలని చూశాడు, అసలు జీవితంలో ఆడవాళ్ళని చూడడం చూశాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, బాగుంది ఏదో కొత్తగా ఉంది నేర్చుకోవడానికి, వీడేదో కొత్తగా ఉన్నారు మనుషులు, మాట కొత్త అంతా కొత్త, ఇలాంటివి ఉన్నాయా. వాళ్ళు ఏం చెప్పినా పని చేయడం స్టార్ట్ అయింది. వీళ్ళతో పాటు వచ్చేసాడు. వెళ్ళి ఋష్యశృంగుడిని కలుసుకున్నారు. బ్రహ్మచర్యానిష్టాకృష్ణ ఋష్యశృంగుడు వచ్చిన వారి మీద చెప్పిన స్వర్గంలో ఉన్న బ్యూటిఫుల్ లేడీస్ లాగా ఉన్నారు చూడటానికి. అలాగే చెప్పారు వీడేనేమో అనుకుని వీళ్ళు పడుకోవడం స్టార్ట్ అయ్యారు. ఆకర్షణలో అనే వాడు రమ్మన్నారు రాజ్యానికి ఆహ్వానాన్ని ఒప్పుకున్నాడు. వాడు నాన్న అడిగాడా అడగలేదు, అడగకుండా బయలుదేరి. ఆయన పాపం గుర్తు కూడా రాలేదు నాన్నగారు పర్మిషన్ తీసుకోవాలి. మనకు తెలియని వస్తువులు కనబడితే, ఫోన్లో వీడియో గేమ్లు కనబడితే ఎలా చుట్టుపక్కల అమ్మ నాన్న పిలుస్తున్నా కూడా మర్చిపోయి ఆడుతుంటారు సరే. అలా ఉంది పరిస్థితి. లోకపాద రాజ్యానికి మొత్తానికి వెళ్ళాడు కదా. మనకి లోకం తెలియదు, మర్చిపోవడం అంటున్నారు. ఆయన కూడా లోకం మర్చిపోయాడు. ఈ విధంగా ఋష్యశృంగుడు పాదం మోపడంతోనే రాజ్యంలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. అలాంటి భూమి మనం ఉన్నది. ఒక ఋషి నడుచుకుంటే మన రాజ్యంలోకి వస్తే వర్షాలు పడతాయండి. శృంగేరిలో అందుకే ఎప్పుడు వర్షాలు చాలా బాగుంటాయి. నేచర్ అందుకే అంత గ్రీనరీగా ఉంటుంది, వాటర్ ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ బాటిల్ నింపు తాగొచ్చు, తీయగా ఉంటాయి తుంగ నీరు. అందుకని ధర్మంలో చెప్పారు కదా, గంగా స్నానం తుంగా పానం అంటే వాళ్ళు ఉట్టిగా చెప్పాలి. తుంగ నీరు అంత బాగుంటుందా, వెళ్తే తాకుండా రావద్దురా అని చెప్పారు. ఖచ్చితంగా తుంగభద్రలో తుంగ ఇది గుర్తుపెట్టుకోండి. తుంగభద్ర, తుంగభద్రలో తుంగ ఇది. ఇక్కడ స్టార్ట్ అయిన తుంగభద్ర ఇంకో చోట స్టార్ట్ అయ్యి ఆ రెండు కలిసి తుంగభద్ర అవుతున్నాయి. అర్థమైందా? ఈ రెండు ఎక్కడి నుంచి పుట్టినాయి? వరాహస్వామి యొక్క కూరల్లోంచి పుట్టినాయి. వరాహస్వామి కూరలు ఉంటాయి కదా, రెండు కొమ్ములు. ఒక కొమ్ము నుంచి తుంగ, ఇంకో కొమ్ము నుంచి భద్ర పుట్టినాయి. ఆ రెండు ఇలా ప్రవహిస్తూ తుంగభద్రగా తర్వాత మారింది. సరేనా? లోమపాల మహారాజు తన కుమార్తెను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇంత గొప్ప పని చేసి పెట్టాడు కదా. ఇంత పుణ్యాత్ముడికి నా కూతురు ఎవరైనా ఏం చేస్తుంటారు? కూతురుంటే గొప్పవాడికి ఇచ్చి చేయాలనుకుంటాడు. జనక మహారాజు గారు రాముల గారికి ఇచ్చినట్టు ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మరి తండ్రికి తెలియదు. ఎంత పెద్ద డిసిషన్ అయితే చూడండి. తండ్రికి చెప్పకుండా కూతురు ఇచ్చి పెళ్లి చేశాడు ఋష్యశృంగుడికి. మళ్ళీ వస్తాయని వద్దంటాడేమో టెన్షన్ చేసేసాడు. కాగా విభాండక మహర్షి జ్ఞాన దృష్టితో జరిగిన సంఘటనను గుర్తించాడు. ఆయన పవర్ఫుల్ ఋషి. ఇలాంటి ఋష్యశృంగుడు తండ్రి ఎలా ఉండాలి? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అంతా తెలిసిపోయింది. కోపించి ఇప్పుడు వస్తున్నాడు. ఆగ్రహంతో రోమపాదు రాజానికి వెళ్ళాడు. ఇప్పుడు కోపంతో వెళ్ళాడు. బిడ్డ ఏం తెలియదు, అన్యాయంగా తీసుకొచ్చింది కాక పెళ్లి చేసి పెడతావంటే బ్రహ్మచర్యం నుంచి గృహస్థు ఆశ్రమే మార్చిపడేసింది. గొప్ప తప్ప అసలు తండ్రికి చెప్పకుండా. అయితే ఈ రోమపాదుడు ఏం చేశాడంటే, స్వామి తప్పైపోయిందని పాదాలెత్తి క్షమించండి అని ప్రార్థించి వినయ విధేయాలతో డిసిప్లిన్, హై డిసిప్లిన్, తప్పైపోయింది క్షమించండి, ఇలా ఈ పనుల వల్ల చేయాల్సి వచ్చింది అని చాలా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు రోమపాదుడు. ఎవరికి? విభాండకు. కరిగిపోయింది విభాండక మహర్షి. పోతే రాజు ఏం చేస్తాడు? ప్రజల కోసమే కదా, ఇదేదో దైవలీల అనుకొని ఏమనుకుంటా వదిలేశాడు. ఆయనకంటే ఉపచారాలు చేశాడు. అప్పుడు ఏమైంది? విభాండక మహర్షి శాంతించాడు రోమపాదుడు చేసిన సేవ వల్ల. జరిగినదంతా దైవ నిర్ణయంగా అనుకుని నవదంపుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఋష్యశృంగుడి అతని భార్యని ఎవరో విభాండక మహర్షి ఆశీర్వదించారు. చెప్పలేదు. సరే, ఆశీర్వదించి విభాండక మహాముని తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఒక చిన్న కొండపై చాలా కాలం తపస్సు ఆచరించిన విభాండకుడు అంతిమ కాలంలో తలువు చాలించాడు. ఒక కొండపై ఎక్కి అక్కడే తపస్సు చేసుకున్నారు విభాండక మహర్షి. ఓకేనా? అక్కడే వదిలేశారు ప్రాణం. ఆ తేజం వస్తుంది లోపల నుంచి, ప్రాణం వచ్చింది బయటికి. అది వెళ్ళి ఆ కొండ మీద ఉన్న శివలింగంలో కలిసిపోయింది. ఆ కొండపైన ఉన్న శివలింగంలో ఐక్యమైపోయారు ఎవరు? విభాండక మహర్షి. చూడండి, మన ఎదురుగా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. శృంగేరి వెళ్తే ఈ శివలింగాన్ని మనం చూడొచ్చు, మనం చూసాము ఆల్రెడీ. అర్థమైందా? మీకు ఇప్పుడు పేరు చెప్తా, మీరు గుర్తు పెట్టుకుంటారు. కాదు
ఇప్పటికీ ఆ కొండ శృంగేరిలో ఉంది. మనం కారు పోని పైకి ఎక్కిన కొండ గుర్తుందా? శివుడు బాగున్నాడు పెద్ద లింగం అని చెప్పేసి కడుతున్నారు కన్స్ట్రక్షన్ అంతా కొత్తగా. ఇలా తిరిగి మనం పైకి ఎక్కాం. చెప్తా ఆయన ఎవరో చెప్తాను. ఆ మహర్షి ఐక్యమైన శివలింగం ఉన్న ఆలయమే శ్రీ మలహనికేశ్వర ఆలయం. మలహనికేశ్వర ఆలయం. శివుడు చూపిస్తాను, మీరు గుర్తుపడతారు. పెద్ద శివలింగం మలహనికేశ్వర స్వామి. మలహనికేశ్వర నోట్ చేసుకోండి. శృంగేరి వెళ్తే ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోండి. దీనిలో ప్రాణం ఎవరిది వెళ్ళిపోయింది? విభాటక మహాముని యొక్క ప్రాణం ఈ మలహనికేశ్వర స్వామి ఈ శివుడిలో కలిసిపోయింది. సరే, ఇక్కడికి ఇది అయిపోయింది. ఈ క్రమంలో అయోధ్యను పాలించే దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షిని నేను చెప్పుకున్నాను కదా, తనకు పుత్ర ప్రాప్తి కోసం ఒకటేమో సూర్య యాగం, తర్వాత పుత్రకామేష్టి జయించారు ఋష్యశృంగుడితో. ఆయనకి పుత్రులు పుట్టారు. రామ భరత లక్ష్మణ శత్రువులు పుట్టారు. ఇందాక చెప్పుకున్నాం. కొంతకాలం తర్వాత ఋష్యశృంగుడు గృహస్థ జీవనంపై వైరాగ్యం వచ్చింది. తనకి ఈ గృహస్థ జీవితం వదిలేసి నెక్స్ట్ లెవెల్ ఏంటి? వానప్రస్థమో సన్యాసమో వెళ్ళాలి కదా. వచ్చింది. కుటుంబ సభ్యులను ప్రజలను ఆశీర్వదించి అడవులకు వెళ్ళి ధ్యానమగ్నుడు అయ్యాడు. ఏ అడవులని? శృంగేరిలో ఉన్న అడవులే. ఈ కథ అంతా ఇక్కడే జరుగుతుంది, శృంగేరిలో. చూడండి ఎలా ఉందో. చివరగా ఋష్యశృంగుడు దేహాన్ని వదిలి త్యజించి తపస్సు చేసిన ప్రదేశంలోనే శివలింగంలో ఐక్యమయ్యాడు. ఈయన తపస్సు చేసుకున్న ప్లేస్ ఇంకోటి ఉంది, అక్కడే శివలింగం ఉంది. ఆ శివలింగంలో ఋష్యశృంగుడి యొక్క ప్రాణం వెళ్ళి నిల్చుంది, దానిలో లీనం అయిపోయింది. ఆ శివలింగం ఉండే ఆలయం శృంగేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. శృంగేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని కిగ్గా అంటారు. కిగ్గా శ్రీ ఋష్యశృంగేశ్వర ఆలయంగా విధాలు మన కోతులు కన్నీ వేసాం. గుర్తుందా? లోపల శివలింగం కాంగా ఉంది గుడి. అదే కిగ్గా. ముందు ఏంటంటే మనకు మూలకి గుడిలా ఉంది. మనం చూసి వచ్చాం. ఋష్యశృంగుడు ఉన్నారు కదా విగ్రహం. ఈ ఆలయంలో శివలింగంపై శృంగం ఉండడం విశేషం. అదిగో 2 కొమ్ములు నదికి నట్టుకుంటాయి శృంగాలు. శివలింగం పైన 2 కొమ్ములు ఉంటాయి. నేను మీకు బుక్ చూపిస్తాను, చూస్తే షాక్ అవుతాను. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది, గుర్తుపెట్టుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఈ శివలింగం పైన 2 కొమ్ములు ఉంటాయి. ఇది ఎక్కడ ఉంది? శృంగేరిలో కిగ్గా. శృంగేరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కిగ్గా. కంపల్సరీ వెళ్ళండి, 2 చూడాలి. మలహనికేశ్వర స్వామి వారి ఆలయం అది పక్కనే, శృంగేరికి పక్కనే ఉంది. ఇంకోటి కిగ్గాలో ఎవరున్నారు? ఋష్యశృంగేశ్వర ఆలయంగా ఉంది. ఎందుకంటే ఆయన కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఋష్యశృంగేశ్వర ఆలయం వేరే. ఋష్యశృంగేశ్వర ఆలయం. దేశంలో కనుక తీవ్రమైన అనావృష్టి అంటే నీళ్లు పడక, అంటే వర్షాలు పడక, తిండి లేదు, పంటలు మొలవట్లేదు అనుకోండి, జగద్గురులు శృంగేరి జగద్గురుల దగ్గర పర్మిషన్ తీసుకుని ఈ శృంగేశ్వరుడు శివుడు ఉన్నాడు కదా, ఈయనకు పూజలు చేస్తే వర్షాలు పడి పంటలు బాగా పండుతాయి. దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా. అంత ఇంపార్టెంట్. ఎవరైనా వర్షాలు పడట్లేదు అంటే ఈ స్వామి దగ్గర పరిగెత్తారు. ఫస్ట్ జగద్గురువుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అంటే వాళ్ళ యొక్క ప్రాంగణం కాబట్టి గురువు పర్మిషన్ ఉంటేనే, పూజారి ఒప్పుకుంటేనే దేవుడు ఇస్తాడు వరాలు. అలా గురువు ఒప్పుకుంటే దేవుడు కలిగిస్తాడు. వెంటనే వారి ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. శ్రీ ఋష్యశృంగ మహర్షి వసించిన పుణ్య ప్రదేశమే ఋష్యశృంగగిరి. శృంగగిరి అనే పేరుతో ఇప్పుడున్న శృంగేరి లాగా విరాజిల్లుతుంది అని చెప్పుకుంటూ ఈ యొక్క శృంగేరి విశిష్టాన్ని శుభమంగా సర్వం శుభమేశ్వర ప్రోగ్రామ్